నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి గ్రామ దేవత తూర్పు వీధిలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కలివేలమ్మ తల్లి దసరా నవరాత్రుల తిరునాళ్ల సందర్భంగా వెంకటగిరి సంస్థానం యువరాజు సర్వజ్ఞ కుమార యాచేంద్ర మంగళవారం సాయంత్రం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకోగానే ఆయనకు ఆలయ నిర్వాహకులు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువరాజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటగిరి పుర ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కౌన్సిలర్లు ఎంఏ నారాయణ, ధనియాల రాధమ్మ, ఢిల్లీ బాబు, కందాటి కళ్యాణి, నాయకులు ఆవులు వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కలివేలమ్మ తిరునాళ్ళు సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వెంకటగిరి గ్రామ దేవత కలివేలమ్మ
అందరికీ పోలేరమ్మ జాతర ప్రసిద్ధి తెలిసిందే. కానీ అంతకంటే ముందు నుంచి వెంకటగిరిలో అనాదిగా జరిగేది కలివేలమ్మ జాతర. ఈ గ్రామ దేవత కూడా కలివేలమ్మే. గతంలో వెంకటగిరి పేరు కూడా కలిమిలి కాబట్టి కలివేలమ్మే గ్రామ దేవత. పూర్వకాలం మా పూర్వులు రాకముందు కలివేలమ్మ దేవస్థానం ఈ కైవల్య ఒడ్డులో ఉన్నప్పుడు దీని చుట్టూనే ఊరుండేదంట పూర్వకాలంలో. మిగతా వెంకటగిరి దాని తర్వాత విస్తీర్ణమైంది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాడు వరకు కలివేలమ్మ జాతర జరుగుతుందంటే ఆ తల్లి శక్తి ఏందో అందరికీ తెలిసిందే. భక్తుల కోరికలు పోలేరమ్మ తల్లి లాగానే కలివేలమ్మ తల్లి కూడా మన్నించుతూ కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఈరోజు ఇంతమంది భక్తులుండి అమ్మకి ఇంత బాగా కార్యక్రమం జరిపిస్తున్నారు. కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని తల్లిని ప్రార్థించి, నా వంతుగా తల్లికి ప్రార్థించి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. సెలవు.